అనేక జన్మలలో సంపార్జించుకున్నటువంటి సంపద సంచితం. అంటే ఏమిటా సంపద అంటే ఈ లౌకికపరమైనటువంటి సంపదలు కాదు, అది కేవలము మనం చేసిన పాపము పుణ్యము అనేటువంటి సంపదలు. పాప సంపదన్నా పెరిగిపోయి ఉంటుంది, పుణ్య సంపదన్నా ఉంటుంది. ఆ రెండింటి మిశ్రమం కూడాను ఉంటుంది. అంతా ఒక కుప్ప పోసి పెట్టింటాం, అదంతా కుప్పలో పడతా ఉంటుంది అంతే. చేసిన ప్రతిదీ కూడాను ఆ యొక్క నెట్లో ఉంటుంది. దానిని సంచిత కర్మ, కూడబెట్టిన కర్మ అంటాం. ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు కర్మ చేస్తున్నాము, కర్మ చేస్తానే ఫలితం వస్తుంది కదా. ఇప్పుడు మీరు భగవద్గీత పారాయణం చేస్తారు, ఆ పారాయణం చేయగానే దాని పుణ్య ఫలితం నీకు వస్తుంది కదా. ఆ పుణ్య ఫలితం ఎక్కడ పడుతుంది పోయి అంటే సంచితంలోనే పడుతుంది. అది ఆగామి కర్మ అంటాము. ఆ కర్మఫలం కూడాను ఆడే పడుతుంది. మనము మొన్న సంవత్సరం లేదా 10 సంవత్సరాలు సంపాదించిన ధనమును ఎక్కడ పెడతాము? బీరువాలో పెడతాము, లేదా బ్యాంకులో పెడతాము. ఈ రోజు సంపాదించింది రేపు సంపాదించింది అని ఎక్కడ పెడతాం? మళ్ళీ తీసుకుని పోయి బ్యాంకులోనే పెడతాం, లేదా బీరువాలో పెడతాం, అంతే కదా. అదే విధంగానే గత జన్మల్లో సంపాదించుకున్నటువంటి కర్మఫలం అంతా కూడా ఎక్కడ ఉంటుందో, ఈ రోజు నిన్న మొన్న రేపు మొన్నాడు సంపాదించేటువంటి కర్మఫలము కూడాను అక్కడికే చేరు. ఇంకో గమ్మత్తు ఏమిటంటే పాపము ఉంటుంది, పుణ్యము అక్కడే ఉంటుంది, వాటి మిశ్రమము ఉంటుంది. నువ్వు పుణ్యకర్మాలు చేసినప్పుడు వచ్చే ఫలితము పుణ్య ఫలితం కదా. ఇప్పుడు చేసే పుణ్యఫలం కూడా పోయి దానిలో పడుతుంది కదా. పుణ్యం అనేది అగ్ని వంటిది, పాపం అనేది మంచుగడ్డ వంటిది. పుణ్యాగ్నిపై అక్కడ పడింది అనుకోండి, ఎక్కువ పుణ్యరాశి పెరిగే కొద్దీ ఆ పుణ్యాగ్ని చేత పాపం అనే మంచుగడ్డ రాశి ఏమైపోతుంది? క్రమేణా కరిగిపోతూ ఉంటుంది. అక్కడ తెలుసుకోవాల్సింది. అయితే ఆ నెట్లో ఇది పోయి పడేది ఎక్కడ పడుతుందో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి కష్టాలే రావచ్చు కాక, ఈ పోయి గత జన్మల్లో చేసిన పాపాన్ని అంతా కూడా కరిగించి వేస్తా ఉంటుంది. అందుకే ఎంత సంపాదించు అంత పాపాలన్నీ నశించిపోతూ ఉంటాయి. చేస్తే కొద్ది పాపం నశించిపోతుంది. అప్పుడు పుణ్య ఫలితం చేయడం అనేటువంటి జన్మలు వస్తాయి. వినిపిస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఏమన్నారో మీరు వినపడకుండా. హరి ఓం సార్ చెప్పండి సార్. కొంచెం బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్. అందువల్ల మనము ఎంతగా జపం చేస్తామంటే అంతగా పుణ్యరాశి పెరుగుతూ ఉంటుంది. వేలల్లో లక్షల్లో మనం జపం చేసే కొద్దీ ఆ పుణ్యరాశి కూడా అధికంగా పెరిగిపోయి గత జన్మల్లోనూ ఈ జన్మలను చేసినటువంటి పాపపు రాశి అంతా కూడాను కరిగిపోతుంది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః అని 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. 7వ అధ్యాయం 28వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. ఏ జనులైతే పుణ్యకర్మలు దండిగా ఆచరిస్తారో ఆ పుణ్య ప్రభావం చేత పాపమంతా కూడా కరిగిపోతుంది అని. అలా ఎప్పుడైతే పాపమంతా కరిగిపోతుందో వాళ్లకు నా పాద పద్మాల మీద అవిశుద్ధ భక్తి కలుగుతుంది అంటున్నాడు దేవుడు, భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. భగవంతుని పాద పద్మాల మీదనే విశుద్ధ భక్తి కలగాలి,
చిల్లర ఆలోచనలు, చిల్లర చేష్టలు, చిల్లర మాటలు రాకుండా ఉండాలి అంటే, చిల్లర ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే నిరంతరము భగవంతుని మీదే ధ్యాస పెట్టాల. మాయా ప్రభావం చేత మనసు పక్కుపోతా ఉంటుంది, పక్కకు పిలుచుకుపోతా ఉంటుంది, అనవసరమైన విషయాల మీద తీసుకెళ్లిపోతా ఉంటుంది. మనం ఉన్నది ఎక్కడ, మనం చేస్తున్నది ఏమిటి, మనం చేస్తున్నటువంటి క్రమ ఏంటి, మనం ఆలోచన చేస్తున్న విధానం ఏంటి, ఏది ముఖ్యము, ఏది అముఖ్యము, ఏది గౌణము అనేటువంటి ఇంగిత జ్ఞానము, విచక్షణ జ్ఞానము భగవంతుడు ఇచ్చినాడు. దానిని భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటేనే, హద్దు దాటిపోకుండా బుద్ధిగా ఉంటేనే, నిరంతరం ఆ ఎరుకతో ఉంటేనే, అరే నేను ఎక్కడ ఉన్నాను, భగవంతుని అనుగ్రహంతో ఇవన్నీ చేస్తున్నాను, సత్కర్మానుష్ఠానం చేస్తున్నాను కదా, నా మనసు ఎందుకు పక్కకు పోతోంది అనేటువంటి ఒక ఎరుక, ఆ ఎరుకతో ఉంటేనే మనము పుణ్యకార్యాల్లో ఉంటున్నా పుణ్యం వస్తుంది. ఆ భగవంతుని యొక్క ఎరుక లేకుండా పుణ్యకార్యాల్లో ఉంటున్నా, భజనలోనే ఉంటున్నా, యజ్ఞాల్లో ఉంటున్నా, యాగాలలో ఉంటున్నా, పూజలలో, వ్రతాల్లో ఉంటున్నా, దేవస్థానాలలోనే ఉంటున్నా నీకు పుణ్యం వస్తుందని నమ్మకాలు లేవు. ఎందుకు అంటే మనసు కల్మషంగా చిల్లర ఆలోచనలు చేస్తూ ఉంటే ఎలా వస్తుంది పుణ్యం నీకు? అవునా కాదా? చిల్లర చింతలు చేసుకుంటూ, చిల్లర ఆలోచనలు చేసుకుంటూ, చిల్లర భావాలు ఊహించుకుంటూ ఉంటే పుణ్యం వస్తుందా? ఆ చోట పోయింది పుణ్యమైన పనికి. ఆ పుణ్యమైన పనిని చూసుకోకుండా, దాని మీద మనసు పెట్టకుండా, వేరే విషయాల మీద దృష్టి పెట్టుకొని ఆలోచన చేస్తే ఎవరికి నష్టము? వచ్చే పుణ్యం కూడా లేకుండా పోతుంది, ఇంకా పాపం పూసుకున్న వాళ్ళం అయిపోతాం. అంతే కదా? అన్య స్థలాలలో చేసిన పాపం ఏదన్నా ఉంటే పుణ్యస్థలాల్లో పోగొట్టుకుంటాం. అర్థమైందా? అన్య స్థలాలలో చేసిన పాపము పుణ్యస్థలాలలోకి వెళ్ళడం వల్ల పోతుంది. కానీ పుణ్యస్థలాల్లోనే పాపం సంపాదించుకుంటే ఎక్కడ నీకు దానికి మోక్షం? ఇంకా ఆ పాపానికి ఎక్కడ విస్తృతి అవుతుంది, ఇంకా అంత విస్తృతి అవుతుంది. అందువల్ల పాపము పోగొట్టుకోవాలంటే పుణ్యకర్మలు చిత్తశుద్ధితో చేయాల. ఒక భజన చేసినా, ఒక పూజ చేసినా, ఒక వ్రతము చేసినా, ఒక యజ్ఞము చేసినా, ఒక ఊరేగింపు చేసినా, ఒక ఉత్సవం చేసినా, భగవంతుని సేవ చేసినా, ఒక ఆలయానికి పోయినా, పుణ్యక్షేత్రాలకు పోయినా, పుణ్యతీర్థాలకు పోయినా మనము పవిత్రమైన అంతరంగంతోనే ఉండాల. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలతో, చిల్లర ఆలోచనలతో ఉంటే మాత్రము ఫలించవు. మీరు పోయిన పుణ్యకార్యాలు ఫలించవు, వ్యర్థం అయిపోతాయి, అర్థం లేకుండా అయిపోతాయి. అందుకే మనము ఎప్పుడు కూడాను ఎరుకతో ఉండాల. నేను వచ్చిన పని ఏమి, నేను చేస్తున్న పని ఏమి, ఆ ఎరుక లేక ఉషక్క వాకులేసుకోక అంతా. ఉషక్క గారు మైక్ ఆఫ్ చేసుకోండి. మీరు బాగా స్ట్రాంగ్ తినేసి చేయగలుగుతుంటే మాకు వినిపిస్తుంది. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనం వెలుగుతున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు స్పృహలో ఉండాల. స్పృహ కోల్పోయేసేసి, మాయకు లోనైపోయేసేసి విచిత్రంగా ప్రవర్తిస్తే భగవంతునికి దూరం అవుతాము, దగ్గర వాళ్ళకు దూరం అయిపోతాం. అది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. ఈ విధంగా కర్మలు అనేటివి చేస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమాన కాలంలో మనం చేసేటువంటి పుణ్యం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా గతంలో చేసిన పాపాలను కడిగి వేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఆ పుణ్యమైనటువంటి కార్యాలలోనే నిరంతరం నిమగ్నం అయిపోతే గత జన్మల్లో చేసిన పాపరాశిని అంతా కూడా కడిగేసుకోవచ్చు. పాపరాశి కరిగిపోయే కొద్దీ భగవంతుని పాద పద్మాల మీద విశుద్ధ భక్తి పెరుగుతుంది అని భగవంతుడే చెప్తున్నాడు 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో. ఆ విధంగా క్రమేణ పాపాన్ని కరిగేసుకుంటే పుణ్యరాశి పెరుగుతుంది. ఆ పుణ్యరాశి ప్రభావం చేత భగవంతుని యొక్క సేవ దొరుకుతుంది. భగవంతుని యొక్క సేవ దొరికితే అక్కడైనా మనం జాగ్రత్తగా నిలబెట్టుకుంటేనే ఆ సేవ కూడా దొరికేది. అక్కడ కూడా మీరు ఈర్షలకు, అసూయలకు, ద్వేషాలకు పోయినారంటే మాత్రము, సంసార చింతల్లో మునిగిపోయినారంటే మాత్రము అది కూడా తొలగించి వేస్తాడు భగవంతుడు. అర్హత లేదు వీళ్ళకు, దొబ్బే తక్కువ అని. అర్హత లేదు వీళ్ళకు, బయట దొబ్బేయండి అని వస్తాడు. ఆంతరంగికంగానే దొబ్బి వాళ్ళే వెళ్ళిపోతారు. లేసి అంతే ఇంకా రాను ఎందుకు ఇక్కడ పనికిరాని నేను.
మనసు రాగదు, అటువైపు రానియదు. దేవుని దేవస్థానాలకు కానీ, భజనలకు కానీ, పూజా కార్యక్రమం కానీ, భగవద్గీత పారాయణం కానీ మనసు ఒప్పుకోదు. ఏం పోతావులే దరిద్రం, అక్కడికి పోయి ఇది వాళ్ళతో తలగనప్పులు ఎలా అని నీకే మనసుకు వస్తుంది. అట్లా నువ్వే పోలేకుండా ఆగిపోతావు. ఇంకా పుణ్యం వచ్చేది ఏముంది? కాబట్టి ఎన్ని రకాలుగా చేతనైతే అన్ని రకాలుగా ఇంద్రియాలను మనసును నిగ్రహించి భగవంతుని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నంతసేపు పుణ్యం వస్తుంటది. ఆ పుణ్య ప్రభావం చేత మరింత భక్తి పెరుగుతుంది, మరింత భగవంతునికి దగ్గరయ్యే దారి ఏర్పడుతుంది. పుణ్యరాశి అధికంగా ఉంటుంది కాబట్టి ఇంకా జ్ఞానము కూడా పెరుగుతుంది భగవంతుని ఆశీర్వాదంతో. ఆ జ్ఞానము చేత ఆ పుణ్యరాశిని కూడా న్యూట్రల్ చేసుకునే శక్తిని భగవంతుడు ఇస్తాడు. సంచిత కర్మలో పాపము ఉంటుంది, పుణ్యము ఉంటుంది, ఆ రెండింటి మిశ్రమము ఉంటుంది. ఇప్పుడు మనకు వర్తమానం ఒక్కటే తెలుసు అంతే, భవిష్యత్తు తెలియదు, గతము తిరిగి రాదు. ఈ వర్తమాన కాలాన్ని ప్రతి క్షణాన్ని పుణ్యంగా మలుచుకుంటూ పోతున్నారు. పాపంగా మలుచుకుంటూ పోవడం మనకు బాగా తెలుసు. ఎట్లా మాటలు మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత బాధపడతారో, ఎట్లా నొప్పి పడతారో, ఎట్లా నొప్పి పెట్టాలో మనకు చాలా తెలివితేటలు ఎక్కువైనాయి. ఈ చదువు వచ్చిన తర్వాత, బాగా చదువు నేర్చుకున్న తర్వాత, ఈ చదువు వచ్చిన వాళ్ళకే ఈ జబ్బులు అన్ని ఉండేవి. చదువు రాని వాడు ఏదో ఇట్లా శుభ్రంగా ఏదో పని చేసుకుంటాడు, ఇంత పని చేసుకుని వచ్చి సంపాదించిన డబ్బు ఏదో ఆరోగ్య వస్తే దాంట్లో సబ్సిడీ తెచ్చుకునే స్థితి, వంట చేసుకొని తింటాడో, హాయిగా నిద్రపోతాడు. కక్షలు కార్పణ్యాలు మనకు తెలియవు. కానీ చదువు ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం పెరిగినటువంటి వాళ్ళు లౌకిక జ్ఞానానికి ఎక్కువగా ఆ తెలివితేటలను ఉపయోగిస్తూ ఎట్లా ఇతరులను ఇబ్బంది పెట్టాలా, ఎట్లా బాధ పెట్టాలా, ఎలా దెబ్బ కొట్టాలా అనే చోట తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకరిని బాధ పెట్టడం కోసం తెలివితేటలు ప్రదర్శిస్తే భగవంతుడి దగ్గర నీ తెలివితేటలు ఏం పనికి వస్తాయి? ఇంకా భగవంతుని దూరం కావడానికి ఆ తెలివితేటలు ఉపయోగపడతాయి, అంతే కదా. అవి తగ్గించుకోవాలి. ఆ తెలివితేటలు దానికి ఉపయోగించకూడదు, ఒకరిని బాధ పెట్టడానికి అది ఉపయోగించాల్సింది. ప్రతి క్షణాన్ని అశాంతికరంగా ఎలా మార్చాలా అనే విధంగా ఆలోచన చేయకుండా ప్రతి క్షణాన్ని ఎలా పుణ్యంగా మలుచుకోవాలా, ప్రతి క్షణము పుణ్యం ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఇట్లా తెలివితేటలు ఉపయోగించాలి. జీవితాంతం బాగుపడతాం, ఆదర్శంగానూ ఉంటాం, మనశ్శాంతిగా బతుకుతాం, చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనశ్శాంతిగా బతకడం ఇస్తాం. ప్రతి క్షణము నేను ఏ విధంగా పుణ్యం సంపాదించగలను అని మీరు ప్రయత్నం చేస్తే భగవన్నామం ప్రతి క్షణం పలుకుతూ ఉండొచ్చు. ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా చేతికి ఏమీ అడ్డం రాదు, నీ యొక్క కర్మలకు ఏమాత్రము భగవన్నామం అడ్డం రాదు. నువ్వు మనసులో జపం చేసుకుంటూ చేసుకోవచ్చు. టైం దొరికిందా భగవద్గీత పారాయణం చేస్తే పుణ్యం అమోఘంగా వస్తుంది. ఎవరితో మాట్లాడాల్సి వచ్చిందా మాట్లాడు, పుణ్యమైన మాటలే మాట్లాడు. వాళ్ళ ఎదుటి వాళ్ళకు సంతోషం కలిగించే విధంగా, వాళ్ళలో కూడా భక్తి మార్పు కలిగే విధంగా కలిగే మాటలు మాట్లాడి, లేదా ఏం మాట్లాడితే మౌనంగా ఉండు, మాట్లాడుతుంటారో విను, లేదా జపం చేయి. వాళ్ళు మాట్లాడుకుంటే లోపల జపం చేసుకుంటూ చిరునవ్వుతూ ఉండు, పుణ్యం వస్తా ఉంటుంది. ఎలా పాపాన్ని కడిగేసుకోవాలని ఆలోచన చేయకపోతే పాపమే ఆక్రమిస్తుంది. ఎలా పుణ్యం చేయాలని నువ్వు ఆలోచనే లేకపోతే పాపమే ఆక్రమిస్తుంది. మాయా ప్రభావం కాబట్టి, మాయా కలియుగం కాబట్టి ఈ కలియుగంలో 3/4% పాపమే జరుగుతూ ఉంటుంది. 4% మాత్రమే పుణ్యం సంపాదించుకునే మార్గం. ధర్మ కార్యాలే పుణ్యం ఇస్తాయి, పుణ్యకార్యాలు ధర్మ కార్యాలు అవుతాయి. అధర్మ కార్యాలన్నీ కూడాను పాపమే ఇచ్చేది ఫలితము. కాబట్టి ఈ కలియుగంలో 1 పాదమే ధర్మం ఉంది, 3 పాదాలు అధర్మం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మాయ అనేది మనల్ని పాపం వైపుకే మరలిస్తూ ఉంటుంది. కాబట్టి వివేకంతో, విచక్షణ జ్ఞానంతో తెలివితేటలు ఇక్కడ ఉపయోగించి పాపం వైపు మరలనివ్వకుండా పుణ్యం వైపుకే మరలించేటట్టుగా చేసుకోవాలి. అందుకే మనమే కొన్ని నిర్ణయాలు పెట్టుకోవాలి, కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఏ పని చేస్తున్నా జపం చేసుకుంటూ చేసుకున్నాము, ఖాళీగా ఉన్నామా భగవద్గీత చదువుదామా,
భారతం చదువుదామా, రామాయణం చదువుదామా, భాగవతం చదువుదామా? ఏ టైం నుంచి ఏ టైంకి నేను ఖాళీగా ఉంటాను. ఆ ఖాళీ సమయానికి టైం వేసి పెట్టండి. పుణ్యం సంపాదించుకోవాలి కదా, ఊరికనే వస్తుందా? టీవీల దగ్గర కూర్చుంటే, మొబైల్ పట్టుకునేసి వాట్సాప్ లో కూర్చుంటే వస్తుందా? ఆ వాట్సాప్ లో పుణ్యము ఉంటుంది, దరిద్రము ఉంటుంది. చెప్తున్నా కదా, దరిద్రం వైపుకి మనసు లాగుతుందని. కాబట్టి అవి ఎందుకు ఆరోగ్యం కూడా మంచిది కాదు. గ్రంథ పారాయణం పెట్టుకోండి, భజన పెట్టుకోండి. ఏ రోజైతే అందరికీ అనుకూలంగా ఉంటుందో, గ్రూప్ గా ఉండేటువంటి వాళ్ళు నేర్చుకున్న పాటలే ఎట్లా మీ మేడం వాళ్ళు నేర్పిస్తున్నారు కదా, మీకు సంకీర్తనలు నేర్పిస్తున్నారు. దగ్గరగా ఉండే వాళ్ళు కలిసి కూర్చొనేసి వారానికి 1 రోజు, 2 రోజుల, 3 రోజుల, 1 గంట, 2 గంటల టైం కేటాయించుకునేసి భజన చెయ్యండి. లేదా సంకీర్తన సాధన చేయండి, నేర్చుకోండి. సాధన వల్ల పుణ్యము, ఆ సంకీర్తన అర్థం వల్ల జ్ఞానము పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది, దేహానికి ఆరోగ్యము వస్తుంది, వాతావరణం కూడా శుద్ధి అవుతుంది. సంగీతంతో, సాహిత్యంతో, పవిత్రతతో, పుణ్యంతో వాతావరణము పునీతమవుతుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది సంకీర్తనం ద్వారా. అలాగే భగవద్గీత పారాయణం ద్వారా కూడా ఈ అన్ని లక్షణాలు సిద్ధిస్తాయి. కాబట్టి సమయం ఎంత ఉంది, ఏ టైం నుంచి ఎంత టైం వరకు ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. తెలివితేటలు ఇక్కడ ఉపయోగించండి, ఏడాడో చెత్త దగ్గర ఉపయోగించకుండా. ప్రతి క్షణము నేను ఎట్లా పుణ్యంగా మార్చుకోవాలా, ఎలా మలుచుకోవాలా. 5 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాల్లో కనీసం అంటే 300-400 సార్లు ఓం నమ శివాయ చెప్పవచ్చు. 300-400 సార్లు ఓం నమ శివాయ చెప్పవచ్చు. ఎంత పుణ్యం అది! అనేక పాపరాశులు పటాపంచలైపోతాయి. మహాజ్ఞానులు కావడానికి అదే దారి తీస్తుంది. జ్ఞానం కలగాలన్నా భగవద్ అనుగ్రహం కలగాలి. భగవద్ అనుగ్రహం కలగాలంటే పాపం ఉండకూడదు అంటున్నాడు ఆయన 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరికైతే పాపం కరిగిపోయి ఉంటుందో, పాపమంతా నశించిపోయి ఉంటుందో పుణ్య ప్రభావం చేత, అట్టివానికి మాత్రమే నా పాద పద్మాల మీద విశుద్ధ భక్తి కలుగుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే భగవంతుని పాద పద్మాల మీద విశుద్ధ భక్తి కలుగుతుందో ఆయనకు మన మీద కరుణ కలుగుతుంది. ఆయనకు కరుణ కలిగినప్పుడే, ఆయన యొక్క కరుణ మన మీద ప్రసరించినప్పుడే మనకు జ్ఞానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అనుగ్రహం లేకపోతే జ్ఞానం ఎక్కడ? మనకు ఈ మాటలు ఎక్కడ? ఈ చూపులు ఎక్కడ? ఈ అవగాహన ఎక్కడ? ఈ గ్రహణ సామర్థ్యం ఎక్కడ? అంతా భగవంతుని ఆశీర్వాదమే కదా. మరి దానికి కావాల్సింది ఏమిటంటే ప్రతి క్షణాన్ని పుణ్యంగా మలుచుకోవడమే మనం చేయవలసినటువంటి సాధన. అదే మనం చేయాల్సింది. ఏమైనా చెప్పాలనుకుంటే 10 మందికి చెప్పాల్సింది కూడా ఇదే. ప్రతి క్షణము పుణ్యంగా ఎలా బతకాలి అనేది. డబ్బులు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవచ్చు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పుణ్యం వస్తుంది. పెద్దల దగ్గర కూర్చొని 4 మాటలు మాట్లాడితే పుణ్యం వస్తుంది. గురువుల దగ్గర దర్శిస్తే పుణ్యం వస్తుంది. సాధునాం దర్శనం పుణ్యం. సాధువులను దర్శిస్తే చాలు పుణ్యం వస్తుంది. గురువుల దగ్గర కూర్చుంటే చాలు పుణ్యం వస్తుంది. దర్శనం, సాధునాం దర్శనం పుణ్యం. స్పర్శనం పాపనాశనం. వాళ్ళ పాదాలకు తల తాకించి నమస్కరిస్తే సకల పాపాలు నశించిపోతాయి. సంభాషణం కోటి తీర్థంచ. వాళ్ళతో సంభాషిస్తే 1,000 తీర్థాల్లో మునిగి వస్తే ఎంత పుణ్యం, అంత పుణ్యం వస్తుందంట. అనేక శాస్త్రాల సారాంశం మనకు క్షుణ్ణంగా, సరళంగా, అతి సులభంగా, అరటి పండు వలిసి నోట్లో పెట్టినట్లుగా, ఇంకా చెప్పంటే జ్యూస్ లాగా చేసి ఇచ్చినట్లుగా పుట్టుకుని తాగేయచ్చు. అలా మనకు పుణ్యరాశి అతి అమోఘంగా లభిస్తుంది గురువుల దగ్గర కూర్చుంటే. సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం. వాళ్ళకు నమస్కారం చేస్తే చాలు సాష్టాంగ పడి ఆ గురువుల ఆశీర్వాదంతో స్పర్శ చేతనే, వారి యొక్క కరస్పర్శ చేతనే మనకు దివ్యాత్మ జ్ఞానం సిద్ధిస్తుంది, దివ్యానంద స్థితి లభిస్తుంది. అటువంటి మహాత్ముల దగ్గర జీవనం సాగించడం కూడా ఎంతో పుణ్యం మనకు ఆర్జించి పెడుతుంది. ఈ విధంగా క్షణ క్షణము నామజపము, దినము దినము గీతా పఠనము, తరచు తరచు సత్సంగము, ధరలు నాకిమ్ము అని ప్రార్థించాలట. ఎంత ప్రార్థన చేసినాను, ఎంత ప్రార్థన చేసినాను,
ఎంత ప్రార్థన చేసినాను ఏమి లాభము స్వామి ఏమి లాభము. ఎంత ప్రార్థన చేసినాను ఎంత ప్రార్థన చేసినాను ఎంత ప్రార్థన చేసినాను ఏమి లాభము స్వామి ఏమి లాభము. క్షణము క్షణము నామ జపము దినము దినము గీతా పఠనము. క్షణము క్షణము నామ జపము దినము దినము గీతా పఠనము. తరచు తరచు సత్సంగము ధరలో నాకిమ్ము స్వామి. తరచు తరచు సత్సంగము ధరలో నాకిమ్ము. ఎంత ప్రార్థన చేసినాను ఎంత ప్రార్థన ఎంత ప్రార్థన చేసినాను ఏమి లాభం ఏమి లాభము. దుష్ట శిక్షణ చేత బట్టు ధర్మ రక్షణ తలపెట్టు. దుష్ట శిక్షణ చేత పట్టు శిష్ట రక్షణ తలపెట్టు. ధర్మ రక్షణ తలపెట్టు అవుత పని మోట్టు. ఆ ధర్మ రక్షణ తలపెట్టు అవుత పని మోట్టు. ఎంత ప్రార్థన చేసినాను ఎంత ప్రార్థన చేసినాను ఎంత ప్రార్థన చేసినాను ఏమి లాభము స్వామి ఏమి లాభము. దుష్ట శిక్షణ చేత పట్టు శిష్ట రక్షణ చేయి పట్టు. ధర్మ రక్షణ తలపెట్టు అవుత పనిముట్టు అని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. అయినా ఏంటి లాభము స్వామి? అది సాధ్యం కాకుండా ఉంది మాయా ప్రభావము చేత. క్షణము క్షణము నామజపము చేయాలి నేను. దినదినము భగవద్గీత పారాయణం చేయాలి నేను. అలాగే తరచు తరచు అంటే ఎంత వీలైతే అంత ఎక్కువగా ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు సత్సంగాలలో పాల్గొనాలి నేను. అది నాకు ఇమ్ము అలాంటివి నాకు ప్రసాదించు అని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి లాభం స్వామి? కాసేపు జపం చేస్తాను, కాసేపు మళ్ళా సంసారం వైపుకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారని పోతుంది మనస్సు. భగవద్గీత చదువుదాము అంటే ఒక రోజు చదివేటప్పటికి 2 రోజులు 3 రోజులు మిస్ అయిపోతా ఉంది. ఆ పని పడి ఊర్లోకి పోయే పని పడి పండుగలు పడి స్నేహితులు వచ్చి అదే టైంకి సత్సంగం విందాము అంటే ఫోన్ అన్నా పని చేయదు, లింక్ అన్నా పని చేయదు, లేదట దాంట్లో నెట్వర్క్ ఉండకుండా అయిపోతుంది, నెట్వర్క్ రాకుండా అయిపోతుంది. లేదా ఎవరొకరి ఇంటికి బంధువులు వస్తారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి కొద్దిగా సిగ్గు మొహమాటం అంటే వస్తుంది. లేదా బయటికి పోయే పనులు పడతాయి అదే టైంలోనే. ప్రస్తుతంగా మిన్నికి కూడాను అవకాశం లేకుండా పోతుంది. ఏంటి స్వామి నీ మాయా ప్రభావం ఇది? ప్రార్థన చేస్తున్నాను కదా నిన్ను, ఎందుకు నాకు ఇవ్వవు? నన్ను ఎందుకు పనిముట్టుగా చేసుకోవు? సత్కర్మ అనుష్ఠానానికి ధర్మ సంరక్షణకు అని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉండడం వల్ల కూడాను మనకు మోక్షము అదే పుణ్యము సిద్ధిస్తుంది. ఈ విధంగా ప్రారబ్ధ కర్మ వివసులం మనము. ఈ ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సి ఉండనే ఉంటుంది. దీంట్లో పాపము ఉంటుంది, పుణ్యము ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అది మనం ఎంత తెచ్చుకున్నామో ఈ జన్మకు అదంతా కూడా మన మీద పడతా ఉంటుంది అంతే. ఆ పడేదాన్ని మనం అనుభవించవలసిందే. ఇలా పడుతుంటాయి కర్మఫలాలు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం పడుతుందో మనకు తెలియదు, అది అనుభవించాలి తప్పదు. కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండి కూడాను భగవన్నామం విడవకూడదు. ఆనాపానాసతి దాన్ని మధ్యాహ్నము అని, ముక్కు మీద దృక్కు అని, ముక్కు మీద శ్వాస మీద ఆలోచన, శ్వాస మీద దృష్టి అని, ఇవన్నీ ఆ కాలం పోయింది. ధ్యానాలు చేసే కాలం కృతయుగము, తపస్సులు చేసే కాలం త్రేతాయుగము. ఆ యుగాలు సరిపోతుంది. ఈ కలియుగానికి తినేదే కష్టంగా ఉంటుంది, తినే దొరికేదే కష్టంగా ఉంటుంది. ధ్యానాలు అనుకుంటూ సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటే బతకద్దండి. ఈ ధ్యానాలు కుదిరేటివి కాదు. కలియుగంలో నారద మహర్షి చెప్పినాడు, భగవన్నామం ఒక్కటే మోక్ష ప్రదాయిని. భగవన్నామం జపం చేస్తూ ఉండండి,
యా నామం జపం చేయొద్దండి, యా రూపాన్ని చూడొద్దండి, ఊరక ఖాళీగా కూర్చోండి, నీ మనసును గమనించండి అంటే ఉంటుంది. అది కోతి పిల్ల, అది ముందే తేలు గుట్టింటుంది దానికి. కళ్ళు తాగిన కోతి పిల్ల ఎట్లుంటుంది? కళ్ళు తాగిన కోతి పిల్లకు తేలు కుడితే ఎట్లుంటుంది? అంతకంటే చంచలంగా ఉంటుంది మనస్సు అనేది. దాన్ని నిలబెట్టడానికి అవుతుందా? భగవన్నామం వంట చెప్పేయాలంతే. దానికి నిదర్శనం భాగవతమే. భాగవతంలో అజామిలుని కథ 6వ స్కందంలో వస్తుంది. అజామిలుని కథ మనకు చాలా అద్భుతంగా మనకు భగవన్నామం యొక్క గొప్పతనం చెబుతుంది. ఆ కథలు చదవండి. భాగవతంలో 6వ అధ్యాయం, 6వ స్కందం, 6వ స్కందం భగవన్నామం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. కాబట్టి క్షణము మనం భగవన్నామాన్ని గుర్తు చేసుకుంటూ, భగవన్నామాన్ని తలుచుకుంటూ, ప్రతి క్షణము కూడా పవిత్రంగా ఎలా గడుపుదామా, మలినం కాకుండా ఎలా చూసుకుందామా, ఈర్షలతో, అసూయలతో, కామ క్రోధాదులతో అది మాలిన్యం పట్టకుండా, మగిలి పట్టకుండా, దుమ్ము పట్టిపోకుండా ఆ క్షణము కూడాను పునీతంగా ఎలా మార్చుకుందామా. ప్రతి క్షణము ₹1 అనుకోండి, వదిలేస్తామా? ₹1 పోతే పనులు అనుకుంటామా? ప్రతి క్షణము ఒక ముత్యం అనుకోండి, ఒక వజ్రం అనుకోండి, వదిలేస్తామా? వదిలేలేం కదా. 5 నిమిషాలు అని చెప్తాను, ఇంత ముందే చెప్పాను. 5 నిమిషాల టైం ఉంది కదా, ఎందుకు వదిలేయాలి? 5 నిమిషాల టైం ఎందుకు కాలక్షేపం చేయాలి వేస్ట్ గా? 5 నిమిషాలు వెయిట్ చేసే బదులు సైలెంట్ గా ఉండి ఏవేవో ఆలోచన చేసుకుంటా భగవన్నామాన్ని ఎందుకు జపం చేయకూడదు? మనము లెక్క పెట్టుకుని జపం చేస్తున్నా అవుతుంది కదా, 300-400 సార్లు అయిపోతుంది. ఎంత పుణ్యరాశి వచ్చి పడుతుంది. ఆ విధంగా ఆలోచన చేస్తూ ప్రతి క్షణము పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నమే చేస్తేనే భగవద్ అనుగ్రహము. భగవద్ అనుగ్రహం వల్లనే మనకు జ్ఞానము, మోక్ష జ్ఞానము సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ తల్లి ఎవరు? ధరణి మాత, మనకందరికీ మాత, జగత్తుకే తల్లి, సకల జీవరాశులకు మాతృమూర్తి, భరిస్తున్నటువంటిది. మనం చేసే చేష్టలకన్నిటికీ ఆమె ఓర్చుకుంటున్నటువంటిది. ఆయన భూదేవత మన మీద ప్రేమతో, మన మీద వాత్సల్యముతో శ్రీహరిని ప్రశ్నించింది. ప్రారబ్ధ వివసులై మానవులు మాయా ప్రభావము చేతనో, లేదా వాళ్ళు చేసుకున్న గత జన్మల పాప ప్రభావము చేతనో తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, ఆ పాప ఫలాన్ని అనుభవిస్తూ దుఃఖ తప్తులై బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తి ఎలా కలుగుతుంది? మీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి అంటే పరమ పవిత్రమైనటువంటి భక్తి, కల్మషము లేని భక్తి, వంచన లేని భక్తి, ఏమాత్రము ఆటంకాలు లేని భక్తి, అఖండమైన భక్తి ఎలా కలుగుతుంది స్వామి? ఆశీర్వదించండి, సెలవివ్వండి అని ధరణి మాత మన తరపున శ్రీహరిని, శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఏం చెప్పినాడో నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామని తెలియచేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి లోక కళ్యాణానికి పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనస వాచ కర్మన ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.